వెల్కమ్ టు వనజా నాగండి. ఈరోజు మనము కాకరకాయ పచ్చడి ఎలా చేసుకోవాలో చూద్దామండి. మామూలుగా మనం ఏమంటే ఉడికించి దాన్ని గొజ్జులాగా చేసుకుంటాం కదండి, అలా కాకుండా మనము పచ్చిగానే అంతా పచ్చడంతా రుబ్బేసుకుని ఈ కాకరకాయలు కూడా అందులోకి వేసి చేసుకోవాలి. ఇప్పుడు ఈ కాకరకాయలు అంతా కూడా నేను ఇలా సన్నగా పల్చగా తరుక్కున్నానండి. ఇలా తరుక్కుంటే మనం తొందరగా వేగుతుంది, టేస్ట్ కూడా ఉప్పు కారం అంతా ఇందులోకి బాగా పడుతుందండి. అందుకని మీరు పెద్ద కాకరకాయ అయినా తీసుకోవచ్చు. నేను బోడ కాకరకాయ ఇవి తీసుకున్నాను. ఇప్పుడు ఇందులోకి మసాలాలు రుబ్బుకోవడానికని పొయ్యి మీద బాణలు ఉంచి జీలకర్ర వేసానండి, ఓ స్పూన్ అంతా. ధనియాలు 1.5 స్పూన్ అంతా తీసుకున్నాను. తర్వాత మినప్పప్పు కూడా 1.5 గరిటె వేసుకున్నానండి. నేను కొద్దిగా మినప్పప్పే బేస్ అండి దీనికి, కాబట్టి 1.5 గరిటెంతా మినప్పప్పు వేసుకున్నాను. ఇదంతా కూడా కొద్దిగా వేగినాక ఆవాలు వేస్తున్నా. ఆవాలు కూడా వేసి కొద్దిగా మెంతులు కూడా వేసుకుందామండి. ఓ 1/2 స్పూన్ అంతా మెంతులు వేసినామంటే చాలు. ఆవాలు, మెంతులు, మినప్పప్పు, జీలకర్ర, ధనియాలు ఇవన్నీ వేసి ఎండుమిర్చి కూడా వేసి మనము వేయించేసుకోవాలి. ఇవన్నీ దోరగా వేగినాక ఇందులోకి ఇంకాను నేను కొబ్బరి వేస్తా అండి, నువ్వులు వేస్తాను. ఇప్పుడు నువ్వులు వేసాను, ఇవన్నీ వేగింది కదా, ఇప్పుడు నువ్వులు వేసేసాను. ఈ నువ్వులు కూడా ఇందులో చిట్పట్లాడుతుందండి. అయినాక మనము చూడండి, ఇలా అయిపోయినాక కొబ్బరి కూడా వేసుకుందామండి. పచ్చి కొబ్బరి అయినా వేసుకోవచ్చు, ఎండు కొబ్బరి అయినా వేసుకోవచ్చు అండి మీరు. నేను పచ్చి కొబ్బరి వేస్తున్నాను. వేసి ఇది ఇంకొక సెకండ్ అలా వేయించేసి తర్వాత చూడండి మిక్సీ జార్లోకి వేసుకోవాలి. కొత్తిమీర వేసాను, కొత్తిమీరతో పాటు ఈ వేయించుకున్నవన్నీ కూడా ఇందులోకి వేసేసానండి. ఇప్పుడు వేసినాక కొద్దిగా చింతపండు నానబెట్టుకున్నది కూడా ఇందులోకే వేసేద్దాము. చూడండి, మీరు కాబట్టి బెల్లం వేసుకోవచ్చు, లేకపోతే చక్కెర వేసుకోవచ్చు అండి. నేను చక్కెర వేసాను. దీన్నంతా కూడా ఇప్పుడు మనము రుబ్బేసుకున్నామండి. రుబ్బుకున్నాక ఇలా అయింది కదా, దీన్ని పక్కన ఉంచుకుని ఇప్పుడు పోపుకు మనము బాణట్లో నూనె వేసి ఆవాలు వేసాను. పోపు సామాన్లన్నీ వేసుకోవాలండి. మినపప్పు, శనగపప్పు, తర్వాత కరివేపాకు, మీరు ఎండుమిర్చి అవన్నీ కూడా వేసేసుకుని వేయించుకుందాం. ఇందులోనే మనము వేయించుకున్నాక మనము కాకరకాయ వేసుకోవాలండి. ఇప్పుడు ఇది సగము వేగితే చాలండి, కాకరకాయ వేసేసుకోవచ్చు. ఇప్పుడు కాకరకాయ వేస్తున్నాను. వేసి నేను బాగా వేయిస్తా అండి. ఇందులో చూడండి, ఇలా బాగా వేపుకోవాలి. కాకరకాయ నచ్చని వాళ్ళు కూడా ఇది ఇష్టంగా తింటారండి, అంత బాగుంటుంది. ఇలా వేయించేసుకుంటున్నాను. ఇది మెత్తబడతా ఉంది. పసుపు వేసానండి. పసుపు వేసినాక ఉప్పు కూడా వేసి వేయిస్తున్నాను నేను. అందులోకి కూడా రుబ్బుకున్నాం కదండి, దాంట్లో కూడా కొద్దిగా పసుపు వేసాను, ఉప్పు వేసానండి. ఇప్పుడు తర్వాత ఈ ముక్కల్లోకి ఇంగు వేస్తున్నా అండి. ఇవి చూడండి వాడిపోయినాయి, మీకు తెలుస్తుంది. ఫస్ట్ మనం వేసుకున్న దానికి ఇప్పటికి డిఫరెన్స్ తెలుస్తుంది. ఇది బాగా వేగిపోయిందండి. ఈ వేగిన దాన్ని చూడండి, ఇలా అన్ని ఇవి కూడా పప్పులు ముక్కలు కూడా వేగిపోయాయండి. చూస్తున్నారా మీరు? ఇప్పుడు ఇందులోకి మనము ఈ రుబ్బుకున్న మసాలానంతా వేసేద్దామండి. వేసేసి అంటే స్టవ్ ఆఫ్ చేసేసాను నేను. దీన్నేం ఉడికించే పని లేదు. ఆ ముక్కలన్నీ కొంచెం ఇదైనాక అందులోకి దీన్ని వేసి కలిపేసుకోవడమేనండి. కలుపుకుని అలా ఉంచేసామంటే కాసేపు మీకు ఈ ముక్కలన్నీ కూడాను ఆ మసాలాది పీల్చుకుంటుందండి. ఉప్పు కారం అంతా కూడా చాలా రుచికరంగా ఉంటుంది. ఇది 8 రోజులైనా మీరు బయటనే పెట్టి వాడుకోవచ్చు. నేను ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి వేసేస్తున్నాను. మీరందరూ కూడా ఒక్కసారి ఇలా కాకరకాయతో పచ్చడి చేసుకుని తిని చూడండి ఎలా వచ్చిందో. మీరు గొజ్జనన్నా అనొచ్చు, పచ్చడన్నా అనొచ్చండి. ఎలా వచ్చిందో కామెంట్లో పెట్టండి. లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో అండి.